హాయ్ అండి. ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాము. నేను అదే ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ టాప్ తీసుకున్నాను అనమాట. అదే హద్ది పాపకి అయితే ఆ డ్రెస్ వేసాను. చూడు హద్ది పాపకి మార్నింగ్ అయితే వేరే పట్టులంగా జాకెట్ వేసి ఇప్పేసానండి. ఇంకా మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నమాట అండి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి మా అబ్బాయిని తీసుకొని అక్కడ నుంచి మా అక్క వాళ్ళ నుంచి అక్కడ బయలుదేరాలి మేము. గొంతుకు చూసిన నైట్ ఊరిలో లేచాక బాగా రొమ్ చేసింది, తలపూడి ఫీవర్గా ఉంటుంది మరి లైట్ కానీ, అందుకని కొంచెం నైట్ అంతా వదిలి కూడా పట్టలేదు. ఇప్పుడైతే 3 అవుతున్నట్టుంది టైము. 3 ఎంత అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరాలి. వెళ్ళబోతే 5-5:30 అయిపోద్ది. భోగి పండు రోజు మార్నింగే లెగ్గానే మేమైతే శుభ్రంగా ఇల్లు అంతా మళ్ళీ ఇంకోసారి తడుగుడ్డ పెట్టేసుకున్నానండి. ఇల్లు తుడుచుకుని తడుగుడ్డ పెట్టేసుకుని శుభ్రంగా గ్యాస్ గట్ట క్లీన్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు ఇంకా భోగి రోజుగా భోగిని ముందు రోజు పెట్టుకుని మళ్ళీ సెకండ్ డే కూడా పెట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా బట్టలన్నీ ఉతికేసి వాష్ చేసి కొన్ని అయితే మడత పెట్టేసుకుని అయితే ఇంకా మడత పెట్టిన టైం లేదని చెప్పేసి ఇంకా అప్పటికే భోజనం చేయబోకి వంటగా కూరలు కూడా ఉండకపోయినా 2 అయిపోయిందండి. బట్టలు మడతట్ట అన్ని సర్దుకోవడం అన్నీ ఉన్నాయి కదా, దానివల్ల కొంచెం లేట్ అయిపోయి బ్యాగ్ సర్దుకుని కూడా ఆ రోజే పెట్టుకున్నాం మేము. దానివల్ల ఏమైందంటే ఇంకా లేట్ అయిపోయింది, 2 అయిపోతుంది. ఇంకా అందుకని ఒకవేళ కొంచెం నీరసంగా కూడా ఉంది నాకు. ముందు రోజు కొంచెం నైట్ అంతా నిద్ర పట్టలేదు. పైగా అదే తలపంలో వెళ్ళాం కదా, అక్కడైతే కొంచెం వాటర్ అని ఎందుకు కూలింగ్ వాటర్ తాగడం వల్ల అంతా రొంప పట్టేసింది బాగా నాకు. ఆ రొంప వచ్చి ఇప్పుడు ఇంకా నాకు తగ్గలేదు అనమాట. ఇంకేం చేస్తే ఇంకా నిద్ర పట్టకపోతే నైట్ మార్నింగ్ లేసి ఇంకా పనులు తప్పదు కదా, మార్నింగ్ లేసి కొంచెం టీ తాగి ఇంకా ఇంట్లో పనులు చేసుకొని బట్టలు గట్రా వాష్ చేసుకుని అవన్నీ ఎండేసుకొని మళ్ళీ అట్లా మడత పెట్టుకొని అలాగా 1 గంట అయిపోయింది. అది కొంచెం రైస్ పెట్టుకొని ఇంకా పెరిగేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తినేసి అయితే ఇంకా అద్వితలు రెడీ చేసి మీరు రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయి ఇంటి దగ్గర. ఇక్కడ అయితే అన్నవరం వచ్చామాట. అన్నవరం దగ్గర అయితే మా ఆయన ఫ్రెండ్ ఇంకా మా కోసం కూడా మా అక్క వాళ్ళు కొనుక్కోలేట, వాళ్ళు కొనుక్కోవడం మాకు తెలియదు కానీ ఇంకా వెళ్ళేదారిలో మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, తీసుకెళ్దాం అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక 2 ప్రసాదాలు పొట్లాలు ఇద్దాం కదా అని చెప్పేసి అన్నవరం అయితే వచ్చాము. ఇంకా అన్నవరం దగ్గర అయితే నేను వెళ్ళాను కానీ ఇంకా నేను తీసుకుని మా ఆయన గారు వెళ్ళేది లోపలికి వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చండి. ఈ ప్రసాదం ఎంత టేస్ట్గా ఉంటుందో మనకి ఒక ప్యాకెట్ అన్న 2 ప్యాకెట్లు తినాలని అంత టేస్ట్ ఉంటుంది అనమాట అన్నవరం ప్రసాదం. కానీ ఇంతకుముందు చాలా టేస్ట్గా ఉండేదంట ఇప్పుడు కంటేనే ఎంత అప్పుడు ఇంకా ఎంతో టేస్ట్గా ఉండేది అంటారు అందరూని. కానీ ఇప్పుడే మామూలుగా ఉంది, ఎంత టేస్ట్గా ఉందంటే అప్పుడు ఎంత టేస్ట్గా ఉందో ఊహించుకోండి. ఈ అన్నవరం ప్రసాదం ఎవరికి ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ప్రసాద ప్యాకెట్లు తీసుకుంటే అక్కడైతే మా అమ్మాయి అయితే కొంచెం గోల్ చేసింది. బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు కావాలని పేసి పెట్టింది. ఇంకా కొంచెం దూరం వచ్చి ఏడ్చేసి ఊరుకుందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇలాగ ప్రయాణం చేసుకుంటూ జాలీగా స్కూటీ మీద అయితే వచ్చామండి. ఇంకా ఎందుకంటే మేము ప్రతిసారి బస్సు మీద వస్తాం కానీ ఇంకా మా అబ్బాయి దారిలో ఉండడం కదా, ఇంకా అని 1 అవర్ అండి మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలంటేనే. ఇంకా అక్కడ ఎక్కించుకోవాలి కదా అని చెప్పేసి మమ్మల్ని కూడా బస్సు మీద అయితే ఇంకా ఎక్కించుకుంటే ఇలా బైక్ మీద స్కూటీ మీద అయితే వచ్చేసాము. కరెక్ట్గా 4 అవుతుందండి. అప్పుడైతే అన్నవరం దాటేసరికి కొంచెం లైట్గా ఎండ ఉంది కానీ బాగా చలి వేస్తుందండి విపరీతంగాని. ఇంకా మేము ఎర్రవరం అయితే దాటేసి వచ్చాము. ఎర్రవరం దగ్గర పెద్ద అది ఆంజనేయ విగ్రహం అయితే ఉంటుందండి, అది తీద్దాం అనుకున్నాను కానీ బ్యాక్ సైడ్ నుంచి తీసారు, అది ముందు క్లిప్లో ఉంది. తర్వాత వచ్చేసి ఇదైతే టోల్ గేట్ అండి. ఇంకా పక్క సైడ్ ఇంతకుముందు వాళ్ళకి వెళ్ళే వరకు ఈ టోల్ గేట్ పక్క నుంచి వెళ్తుందన్నమాట. రూట్ ఇలా పెట్టారన్నమాట. ఖాళీ లేదండి రోడ్డు అంతా. ఈ జనాలు ఈ పండగకి వెళ్ళే వాళ్ళు భోగి పండుగ కదా, మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతుంటారు సెలవులు కదా, అందరూ బైకుల మీద స్కూటీల మీద కార్ల మీద ఎక్కువ వెళ్ళడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఎక్కువగానే. ఇంకా రాజమండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఈ ముందు వచ్చే ఊర్లోనే నేను వీడియో తెద్దకుండా మర్చిపోయిన ఎడవిల్లోన ముందు వచ్చే దారిలోనే మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుందండి, అత్తగారిది. అక్కడికి అయితే వెళ్ళి మా అబ్బాయి అయితే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాడనమాట. ముందు రోజు తలుపులలో వచ్చిన వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు కదా, అక్కడైతే ఇంకా ఈ ఫ్రంట్ వచ్చే ఊర్లో అనమాట. చూడు ఎంత ఇప్పుడైతే 4:30 అవుతుంది కానీ 4:30 అవుతుంది కానీ అసలు చాలా చల్లేస్తుందండి. ఆ చీకటి కూడా అయిపోతుంది. వాతావరణం చూసారు చాలా పచ్చగా ఎంతో బాగుంది. పొలాలు కూడా సెకండ్ పంట అయితే వేసారు చాలా మట్టుకు అయితే, కొన్ని దగ్గర అయితే వేయలేదు కానీ ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళనమాట. ఇంకా బస్సు ఎక్కినా కూడా నేను ఎప్పుడు మామూలుగా కిటి దగ్గర కూర్చుంటున్నా, ఇవన్నీ హ్యాపీగా నాకు బయలు ఇష్టం ఇవి చూస్తూ వెళ్ళడం అనమాట. అందుకని ఇంకా ఈ బైక్ మీద స్కూటీ మీద కూడా మనం ఎక్కడ పడితే అక్కడ ఆగొచ్చు కదా, అందుకోసమని. ఇంకా ఇంటికి వెళ్ళాక మా అక్క వాళ్ళతో కొంచెం మాట్లాడేసి వాళ్ళు కొంచెం స్నాక్స్ ఇస్తే తినేసి వాళ్ళకి ప్రసాదం పట్టు ఇచ్చేసి మా అబ్బాయికి పాపం కొత్త డ్రెస్ లేదండి, ఇక్కడ మేము మా ఇంటి దగ్గర ఉండిపోయింది అనుకోకుండా మా వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడికి డ్రెస్ తెచ్చామాట. డ్రెస్ వేసేసి మా అబ్బాయికి ఇంకా తీసుకొని బయలుదేరిపోతున్నామండి. మా అబ్బాయి ఎదురు టోపీ పెట్టుకుని ఆడానండి. పాప వాడికి సౌది దెబ్బ తగిలింది, పైగా చల్లగా వేస్తుందని చెప్పి టోపీ పెట్టాను. అదివితలకి పెట్టాను, అదివితలు బాగా పీకేస్తామాట. నేను కూడా కట్టుకున్నానండి. చల్లగాలి పెట్టాను, నాకు బాగా వెళ్ళాక ఇంకా ఎక్కువ రొంప అయిపోయింది అనమాట. ఫీవర్ కూడా వచ్చినట్టు అనిపించింది. కానీ స్వెటర్ కట్టేసుకుపోతే చాలా చల్లేసిందండి దారిలో, అందుకే ఇవి కట్టుకున్నమాట. బైక్ మీద వెళ్ళేటప్పుడు గాలి బాగా ఎక్కువ, బస్సు మీద అయితే అంత ఉండదేమో. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఈ పక్కన వెళ్ళే లారీలకి వాటికి బాగా చల్లగాలి కొట్టేస్తుంది అనమాట. కొట్టేసి ఇప్పుడు నైట్
అయింది, బాగా పురులు కూడా కంట్లో పడిపోయింది మా ఆయన గారి కంట్లో గట్టని. నాకైతే భయం అండి ఇలా బైక్ మీద ప్రయాణం అంటే, ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాము, రోడ్డు మీద ఎక్కడ చూసినా యాక్సిడెంట్ కూడా చూస్తుంటాం కదా. నాకు దానివల్ల చాలా భయం అనిపిస్తుంటుంది అన్నమాట. ఇలా బైక్ మీద వెళ్ళాలంటే మా మామగారు కూడా వద్దంటారు, బైక్ మీద అసలు వెళ్ళొద్దు, పిల్లలు ఇద్దరిని ఎక్కించి నువ్వైతే స్కూటీ మీద వెళ్ళంటారు, ఎందుకంటే అదే సేఫ్టీ అంటారు. కానీ మా ఆయన గారు ఇంకెందుకని చెప్పి పెద్ద లగేజ్ లేదని చెప్పేసి మమ్మల్ని అయితే ఇలా తీసుకొచ్చారనమాట. వస్తే ఆ దూరం నుంచి వచ్చాం కదా, కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి తలనొప్పి కూడా వస్తుంది, హెడేక్గా, ఇంట్లో టీ తాగలే, టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ టీ టైంకి అయితే వచ్చాము. టీ టైంలో టీ తాగాను, నేను మా ఆయన తాగామాట. మా అబ్బాయికి మా పాపకి అయితే బిస్కెట్ ఇప్పించాను. మా అబ్బాయి నాకు బాగా ఆకలేస్తుందని ఇక్కడ పక్కన పరోటాని ఇంకా టిఫిన్ ఉంటాయి కదా, టిఫిన్స్ బండి కనిపిస్తే అక్కడ తీసుకెళ్ళమంటే ఇంకా పరోటా ఇప్పించమాట. నేను ఎంతసేపు చూసినా ఇంకా రావట్లేదు పావుగంట రావట్లేదు చెప్పి నేను వెళ్ళిపోయాను మా అమ్మని తీసుకొని వెళ్తే. అక్కడ నేను కూడా ఇంకా ఊరుకుంటాను, నేను ఒక పరోటా తిన్నాను అనమాట. మా ఆయనగారేమో 2 ఉల్లి బజ్జీలు తీసుకున్నారు. ఇంకా తినేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా ఇక్కడ కూడా తినేసి ఇంకా మా అత్తగారు కంగారు పడిపోతారు, ఎందుకంటే ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట. మా ఇంటి దగ్గర ఉండరు, మా కోసం వెయిట్ చేస్తారన్నమాట, మేము వస్తామని చెప్పేసి. ఇంకా ఆవిడ కంగారు పడుతున్నారు, రండి అంటే మేము ఎలాగా 5:30కి వెళ్ళిపోవాలంటే అలాంటిది ఇక్కడ లేట్ చేసుకుంటే కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాం. మా అక్క దగ్గర హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ అవ్వడం వల్ల ఏముందంటే 1 అవర్ వేస్ట్ అయిపోయింది అనమాట. మ్యాక్సిమం 5:30, 6 కల్లా వెళ్ళిపోవాల్సింది, అక్కడక్కడ ఆగి రావడం వల్ల అంత లేట్ అయిపోయింది. మరి నాకైతే పరోటా మా అబ్బాయి తీసుకొచ్చాడు. కూర అన్నీ పరోటా చాలా బాగుందండి, టేస్ట్గా మెత్తగా ఉంది, మరి ఎక్కువగా ఇది బాగా గట్టిగా అయితే గట్ల లేకుండానే. అది తినేసి ఇంకా బయలుదేరి వచ్చాం. ఇంకా రాజమండ్రి దగ్గరికి అయితే మేము వచ్చామండి. రాజమండ్రి దగ్గర ఇంకా మా ఇది లాలచెరువు అండి, ఇది లాలచెరువుకి వచ్చేసామాట. వచ్చేసి అక్కడి నుంచి అయితే ఇంటికి చూసి ఎంత బాగుంది. ఇంతకుముందు రాజమండ్రి ఎంతలా లేదు, కానీ 4 years బాగా డెవలప్ అయిపోయింది రాజమండ్రి. అంటే మేము చూడలేని ప్లేస్లన్నీ కూడా చాలా దగ్గరైతే డెవలప్, పార్కులు ఇవన్నీ కట్టేశారండి. నేను అసలు ఇంతకుముందు అయితే నేను ఎక్కడున్నాయని కూడా అనుకుంటున్నాను, తెలియట్లేదు. మాది రాజమండ్రి, కానీ ఈ మధ్యకాలంలో నేను వెళ్ళిన 1 day కదా ఉండేది. ఆ టైంలో మనం అయితే గోదావరిగట్టుకి ఇట్లకి వెళ్తాం, కానీ అది కూడా టైం ఉంటాను, లేదంటే లేదు. ఈ బట్టలు పెట్టాక అసలు వింటున్నాం, కానీ ఏమి ఎక్కడ తిరగండి, మళ్ళీ ఏంటంటే తినడానికి వచ్చేస్తాం. అట్లా పర్చేసింగ్ చేయడానికి 6, 7 అయిపోతుంది. ఇంకా అప్పుడే ఉంటున్నాం, లేదంటే ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట ఎక్కేసి. దానివల్ల ఇక్కడ ఏం డెవలప్ అవుతుందో ఎక్కడ ఏం పెట్టినా కూడా తెలియట్లేదు. బాగా షాపులు అయితే ఎక్కువ పెట్టారండి ఇక్కడైతే. రాజమండ్రి బాగా డెవలప్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే సిగ్నల్స్ పడినాయి, మామూలుగా రోడ్డు దాడదామని చెప్పేసి అక్కడ కొంచెం ఆగారు అన్నమాట మా ఆయన గారు. ఇంకా కార్లు గట్రా వస్తుందని చెప్పేసి ఇక్కడ నుంచి మా ఇల్లు ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు పావుగంట మా ఇల్లు అయితేనండి. ఎక్కడ చూసినా షాపులు లేచిపోయి మాకు ఆశ్చర్యం వేస్తుంది, అన్ని షాపులు అయితే ఉన్నాయండి రాజమండ్రిలో. ఇప్పుడైతే లైటింగ్లు, పండగకి చర్చిలు, ఇలాగా గుళ్ళు, హోటల్స్ అన్నీ ఫుల్గా లైటింగ్ అయితే పెట్టేశారన్నమాట. ఇంకా లాస్ట్గా ఫైనల్గా అయితే మేము ఇంకా మా అదే ఏమంటారు జంక్షన్ అంటారు కదా, వై జంక్షన్ ఏదో అంటారు, అక్కడికైతే వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ ఒక 5 నిమిషాల మాటకే ఇంకా పండగ అంతా బాగా జరుపుకున్నాం. కానీ ఇంకా ఈ రొంప వల్ల కొంచెం నీరసం అయితే అనిపించింది నాకు, చాలా కోల్డ్ అయితే చేసిందండి నాకు, మా పాపకు కూడా. అక్కడైతే మాది పెంకిటిల్లు కదా, చాలా రొంప చేసింది అన్నమాట. పూలు ఎక్కువగా చలి ఉందన్నమాట. మేము పెంకిటిల్లో ఉండడం వల్ల ఈ చలికి ఇంకెక్కువ చలి అయిపోయింది అన్నమాట. మాది మామూలుగానే ఎండాకాలం కూడా చల్లగా ఉంటుందండి ఆ ఇల్లు, ఏసీ పెద్ద అవసరం లేదు మనకి, టేబుల్ పండ్ల చాలన్నమాట. ఇంకా ఇంత బాగా చలి వల్ల ఏమైంది, నాకు ఇంకెక్కువ రొంప అయిపోయింది మన్నాడికి. ఇంకా నీరసం కూడా వచ్చేసింది, ఫీవర్ కూడా వచ్చేసింది. అందులో వంటలు చేయాలి కదా, మా అత్తగారికి మూలన పెట్టాలంటే అవి నేనే చేయాలి. పైగా చిన్న గ్యాస్ అంటే గమ్మలు కూడా అవి కాదు. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. మేము జాతరకి వెళ్ళాము, జాతర వీడియో కూడా పెడతాము. ఈ హోటల్ అని చూడండి ఎంత కలర్ఫుల్గా డెకరేషన్ చూసారు. ముందు వచ్చేదేమో చర్చ్ మాట, ఇది ఇంత కలర్ఫుల్గా ఉంది. సంక్రాంతి పండుగ ఎంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట. 1 month వరకు ఇలాగ హ్యాపీనెస్తో అదే జనాలు తిరుగుతూనే ఉంటారు సరదాగా. చుట్టాలింటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. కానీ మేము ఎప్పుడు మా అమ్మగారింటికి వెళ్ళక లేదండి. మా అబ్బాయి చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు అన్నమాట. దానివల్ల అయితే నాకు వెళ్ళక లేదు. ఇంక ఎప్పుడు వెళ్ళినా రాజమండ్రి వెళ్తామండి. రాజమండ్రిలో మావయ్య గారి దగ్గరికి వెళ్తాను. ఇంకా మా ఇంటి దగ్గర రాజమండ్రిలో మాకు ఇల్లు ఉంది కదా, అక్కడ అయితే ఉంటాం అన్నమాట. ఇదైతే ఆనంద్ హోటల్ అంటారు కదా, అదండి ఆనంద్ రీజెన్సీ మాట ఇది. ఇంకా నుంచి ఇంకా దగ్గరికి వచ్చామాట. ఇంకా నాకైతే మా అమ్మ నాన్న లేరు కాబట్టి ఇంకా మా అత్త అందరూ హ్యాపీగా అమ్మగారి ఇంటికి వెళ్తుంటారు. నేను మట్టుకు మాత్రం మా అత్తగారి ఇంటికే వస్తాను, ఎందుకంటే అమ్మగారు గట్రా లేరు నాకు. ఇంకా అక్కడ ఎవరు లేనప్పుడు అక్కడికి ఏం వెళ్తామని చెప్పేసి వెళ్ళం నేను. ఇంకా మా ఆయన గారు నేను ఎప్పుడు పండుగ వచ్చినా మాకు సెలవు వచ్చిందాక రాజమండ్రి సంక్రాంతికి అయితే రాజమండ్రి ఖచ్చితంగా వచ్చేస్తామండి. మా అయితే పూల మార్కెట్ రాజమండ్రి అండి, జాంపేట. ఇక్కడ పూలు చాలా తక్కువ రేటు దొరుకుతాయండి. మాకైతే తుల్లో అయితే 50 రూపాయల పూలు అయితే ఇక్కడ అయితే 20 రూపాయలకి వస్తాయండి. మనకు అంత ఎక్కువ పూలు ఇస్తారు ఇక్కడ 20 రూపాయలు కూడా. అక్కడ 50 రూపాయల పూలైనా కానీ ఇక్కడ 10 రూపాయల పూలతో సమానంగా ఉంటాయి, అంత తక్కువ ఇస్తారు తుల్లో అయితే మనకి. ఇక్కడ ఇటుపక్క అటుపక్క కూడా అయ్యాయండి. పక్కన అయితే నాన్ వెజ్ కూడా అమ్ముతారు, ఎండి చేపలు గట్రా అమ్ముతారు. పక్కన లోపల అయితే చికెను, మటను, చేపలు అవన్నీ అమ్ముతారు అన్నమాట ఈ ఏరియా అంతాని. మేము అప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇక్కడ నుంచి మా ఇంట్లో మళ్ళీ నడిచి వెళ్ళిపోవచ్చు, స్కూటీ లేకపోయినా కానీ అంత దగ్గరగా ఉంటుంది.
ఇవన్నీ ఇంకా ఏముంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఇంక పండగకి ఎవరికి వెళ్ళాక మాకంటే ఎవరు లేరు. ఇంకా మా మామయ్య గారు ఉన్నారు కదా, ఇంకా అప్పుడప్పుడు మామయ్య గారి దగ్గరికి మాత్రం వెళ్తాం. పండుగ వచ్చాక మామయ్య గారు మా దగ్గరికి వస్తా, లేదు మేము అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఇదే మా ఇల్లు దగ్గరికి వచ్చేసింది. ఈ రంభకోశ థియేటర్లు 3 థియేటర్లు మా ఇంటి పక్కన ఉంటాయి. ఈ శివర్ సందు దాటబోతుకే మా ఇల్లు కనిపించేస్తుంది. ఆ పెద్ద మాట పక్కన చిన్న పెంకిటిల్లు ఉంది, అదే మా ఇల్లు అండి. చిన్న పెంకిటి ఇల్లు ఏం కాదు, 3 గదులు ఉంటాయండి ఆ ఇల్లు. అది మా ఇల్లు మాట అండి. చివరిని కనిపిస్తున్న పెద్ద డాబా పక్కన చిన్న పెంకిటిల్లు, అదే మా ఇల్లు. కానీ ఖాళీగా ఉంటుందండి. రోడ్డు అంతా చాలా పెద్ద ఖాళీగా ఉంటుంది. వీధి రోడ్లు ఒక 4 కలిపితే ఎంత రోడ్డు అంత పెద్ద రోడ్డు ఉంటాయి, ఇది ఉంటుందండి. ఇంట్లోకి అయితే వచ్చాము. ఇంకా మా అత్తయ్య గారు మాట్లాడుతున్నారు, ఇంత లేట్ అయిపోయింది ఇట్లా. కానీ ఇంకైతే నేను హద్వితలకి అయితే అక్కడ అసలు నేను భోగిపల్లి వేయాలనే విషయం కూడా మర్చిపోయాను. నాకు అంత తలపొడుకు ఉందన్నమాట, రొంప చేయడం వల్ల నైట్ అంతా నిద్రపడి లేకపోవడం వల్ల. మా అత్తయ్య గారిని అయితే రేగిపళ్ళు కొని తెచ్చేసి ఉంచమని వేద్దాం కదా అని చెప్పేసి మొన్న ముందు 2 సంవత్సరాలు వేసి ఈ సంవత్సరం కూడా అవునండి. ఇంకో డ్రెస్సులు అన్నీ చూసుకుంటున్నారు, వచ్చి నాకైనా ఇద్దరు డ్రెస్సులు చూసుకుంటున్నారు అనమాట. వీళ్ళకి షాప్కి వెళ్ళి కొనలేదు, ఏజీలు అన్నీ ఏజీలో పెట్టిస్తున్నమాట. రేట్లు బయట కుదరలేదు నాకు. ఇంకా వెళ్ళి టైం లేక నేనైతే ఏజీలో మొత్తం డ్రెస్ అయితే పెట్టేస్తాను. ఏదో వచ్చి రాజమండ్రి పెట్టమాట. తుడి అయితే తొందరగా రావని చెప్పేసి రాజమండ్రి పెట్టుకున్నాము. ఇప్పుడు కష్టపడి ఇంటికి వచ్చి ఇంకా డ్రెస్సులు చూపించుకొని నచ్చాయా? నచ్చాయా నీకు? చూపించేది ఇగో అదిరిపిల్ల డ్రెస్సులు, సూపర్ డ్రెస్సులు వచ్చాయి. కరెక్ట్గా 3:20 బయలుదేరి ఇక్కడ రాబోతే కరెక్ట్గా 7:30 పోతొచ్చింది అయిపోతుంది ఇప్పుడు అయితే టైం. ఇంకెక్కడి నుంచి మా అత్తయ్య గారు చూసారా, మా ఆయన గారిని పీకి నొక్కుతాను అలాగే ఏడిపిస్తుంటే మా అమ్మాయి ఫేస్ చూసి ఎలాగుందో ఏడు చేస్తుంది. డాడీని అసలు ఏమనుకోవద్దు, ఇంకా భోగిపళ్ళు వేయాలని తెలియక ఊరుకున్నాను అనమాట. అప్పుడప్పుడు మా అత్తగారు ఫోన్ చేసి తెచ్చారనమాట. కొన్ని భోగిపళ్ళు 30 రూపాయలు అటు 20 కూడా ఉండవండి. అన్ని రేగిపళ్ళు వచ్చేసి 30 రూపాయలు అంట. పూలు భోగిపళ్ళు కొత్త డ్రెస్సులు మా అద్వితలకి అక్కడ లేవు, ఇక్కడే ఉన్నాయి. అందుకే ఇక్కడ ఈవినింగ్ 5 కల్లా వచ్చేస్తాం, ఇక్కడ చేద్దాం అనుకున్నాము. పోయిన సంవత్సరం చాలా బాగా చేసామండి. మా కుమారాలు మేనత్త అంట్లో చేసామాట. అప్పుడు అయితే వాళ్ళందరూ ఉన్నారు, పిల్లలు చాలామంది వచ్చారన్నమాట. ఇంకా అప్పుడప్పుడు మా అత్తయ్య గారు మా ఆయన గారు అయితే భోగిపళ్ళు వేస్తారు, మా అమ్మాయికి అంతే. ఇంకా నేనైతే వేయకూడదు అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి మా ఆయనగారు పాపకి అయితే రెడీ చేసిన, కానీ నాకు పూర్తి డే కదా అని చెప్పేసి ఇంకా నేను చేయలేదన్నమాట. పాపకి నేను భోగిపళ్ళు వేయలేదన్నమాట. బొట్టు అన్ని పెట్టి మా ఆయనగారు చాక్లెట్లు అన్నీ వచ్చాయండి. 30 రూపాయలకి పళ్ళు అయితే చాక్లెట్లు, చెరుకు మొక్కలు, పువ్వులు, నెక్స్ట్ వచ్చేసి రేగిపళ్ళు ఇంకా అవన్నీ వేసేసి ఆ పాపకి అయితే అప్పుడప్పుడు చేసామన్నమాట. ఇంకా పైన చేసి ఉన్నాం, చాలా నీరసంగా అయితే ఉంది మాకు. ఇంకా పెద్ద ఏం చేయలేదు ఈ సంవత్సరం అయితే. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమైనా బాగుంటే చేద్దామని చెప్పేసి ఊరుకున్నమాట. ఇవన్నీ పండగల్లో ఏముంది, చాలా మంది చుట్టాలింటికి వెళ్తుంటారు. నేనైతే ఎవరికి వెళ్ళనండి, మాకు వెళ్ళాక చుట్టాలన్నా కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంట్లో మనం చేసుకొని హ్యాపీగా ఉంటే చాలనుకుంటాను. ఎక్కడైనా పక్కన ఎవరు లేదు, చాలా దూరంగా ఉన్నారు, హైదరాబాద్లో గట్రా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మాతో కొంచెం మాట్లాడేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా మంచి వీడియో నేను నా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ ఇంకా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను. మా భోగి పండుగ అయితే ఇలా గడిచిపోయిందండి మొత్తానికి ఫైనల్గా. నెక్స్ట్ అయితే వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకటొకటి పెట్టుకుంటూ వస్తాను. సంక్రాంతి వీడియో, కనుమ పండుగ రోజు వీడియో అన్నీ పెడతానండి. అన్నీ చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే కదా మేము ముందుకైతే వెళ్తాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూసిన మా అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది. తర్వాత అయితే నాకు అందులో ఒక షార్ట్ కింద తీసాను, షార్ట్ అప్లోడ్ చేస్తాను చూడండి. మా అమ్మాయి అయితే దాని నెత్తి మీద మళ్ళీ తీసి నా నెత్తి మీద ఎత్తను కూర్చుంటాం మంచం మీద. ఇదైతే మా సొంత ఇల్లు అండి. ఎలాగున్నా కానీ సొంత ఇల్లు అంటే సొంత ఇల్లే కదండి. అది ఇంట్లో ఉండే వాళ్ళతో మాట్లాడడం కంటే మన సొంత ఇల్లు ఎలాగున్నా కానీ ఈ ఇంట్లో ఉన్నని చెప్పి మాకు ప్రశాంతంగా ఉంటుందండి. ఒక మొక్క కూడా ఎవరితో అనిపించినాక ఉండదు, ఎందుకంటే మా నాన్నకి ఎవరు సరిపోరు. ఇచ్చేయాలి అదే మన సొంత ఇల్లు అంటే ఇది ఎలాంటి ఇల్లు అంటే మన సొంత ఇల్లు కాబట్టి మన ఎవరు అనరు. అదే అది ఇల్లు అనుకోండి ఎంత నీట్గా అదే ఒక మాట అంటుంటారు మనని కదా. అందుకే నాకు సొంత ఇల్లు చాలా ఇష్టమండి. మీరు